పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. పాడలేను గాని పశుల పాకలో ఉన్న సందడిని గురించి మీతో పంచుకోవాలని జ్ఞానవాణి ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మనము ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాము కాబట్టి మన ఇండ్లలో, మన దేవాలయాలలో, అక్కడక్కడ ముఖ్యమైన ప్రదేశాల్లో ఉండే పశువుల పాక గురించి, ఆ పశువుల పాక మనకు ఏమి నేర్పిస్తుందో కొద్దిసేపు ధ్యానించుకుందాం. పశువుల పాక అనేది లోక రక్షకుడు బాలయేసు మొట్టమొదటిగా ఈ లోకములో అనగా ఈ భూమి మీద అడుగిడిన మొదటి ప్రదేశం పశువుల పాక. పశువుల పాకే అయినప్పటికీ పవిత్ర దేవుని ఆగమనంతో, పవిత్ర దేవుని తాకిడితో ఆ పశువుల పాక పావనమైంది, పరిశుద్ధంగా మారింది. ఈ పశువుల పాకలో ప్రభువు బలవంతుడైనప్పటికీ బలహీనుడుగా జన్మించాడు. అనగా బలహీనతలో, దౌర్భాగ్య స్థితిలో మనము ఆశను, నమ్మికను, ఆశ్చర్యకరమైన వరప్రసాదాలను పొందగలము అని ఈ పశువుల పాక మనకు నేర్పిస్తుంది. బలవంతుడు, శక్తివంతుడైన యేసు ప్రభు బలహీనుడుగా ఈ పశువుల పాకలో జన్మించాడు. అనగా బలహీనులను బలవంతులుగా చేయగల సామర్థ్యం గల దేవుడు మనకు ఉన్నాడు అని ఈ పశువుల పాక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తుంది. వెన్ యు ఆర్ వీక్ దెన్ యు ఆర్ స్ట్రాంగ్. నీవు బలహీనుడుగా ఉన్నప్పుడే బలవంతుడు కాగలవు అని పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యము అక్షరాల ఈ పశువుల పాకలో నెరవేరింది. ఈ పశువుల పాక ఈ లోకములో ప్రజలందరూ సమానమే, అందరూ ఆ దేవాతి దేవుని హస్తాల కింద దీన మనస్కులై జీవించాలి అని నేర్పిస్తుంది. అందుకే గొర్రెల కాపరులకును, రాజులకును, జ్ఞానులకును సందేశం పంపించి పశువుల పాక వైపు నడిపించింది. రాజులు గొప్ప గొప్ప అంతస్తుల వారైనా, జ్ఞానులు అనేక రకాలుగా తెలివి కల వారైనా, గొర్రెల కాపరులు అమాయకులు, పేదవారైనప్పటికీ అందరూ ప్రభువు ముందు సమానులే అని ఈ పశువుల పాక మనకు నేర్పిస్తుంది. ఈ పశువుల పాక మనలను పాపపు సంఖ్యల నుండి విడిపించి, చీకటి కోణాల నుంచి వెలుగులోనికి నడిపించి, దౌష్టత్యం గల మన జీవితాలకు మంచిని చేకూర్చే పశువుల పాకగా చీకటి సమయంలో, మిణుకు సమయంలో వెలుగుతారగా ప్రభువు జన్మించారు. ఈ పశువుల పాక సంతోషమునకు చిహ్నముగా ఉంటుంది. పశువుల పాకలో ఉన్నవారు కష్టము, బాధలు, సమస్యలు అనుభవించుచున్నప్పటికీ, మరియు యోసేపులు పేదరికంలో అల్లాడుతున్నప్పటికీ ఈ పశువుల పాక మనకు సంతోషకరమైన చిహ్నమును అందిస్తుంది. ఈ పశువుల పాక నుండే మనకు రక్షణ వార్త మొట్టమొదటిసారిగా వినిపించింది. గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వచ్చి లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పగానే గొర్రెల కాపరులు సంతోషముతో, ఆశ్చర్యకరముతో స్తుతిగీతాలు పాడుతూ ఆ లోకరక్షకుని వైపు పయనమయ్యారు. రక్షణ వార్త ఇక్కడి నుంచే మొదలైంది. ఈ పశువుల పాక నుండే మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహోన్నతుడు, శక్తిమంతుడు అని వార్త వినపడెను. అందుకే ఈ లోక రాజులు లేదా ఈ లోక జ్ఞానులు తమ తమ ఆస్థానాల నుండి, అంతఃపురాల నుండి కిందికి దిగివచ్చి అసలు సిసలైన
ఐశ్వర్యవంతుడైన మహిమగల రాజును ఆరాధించ దూర ప్రయాణం చేసి ఈ బాలయేసు దగ్గరికి వచ్చారు. ఈ పశువుల పాకే మనకు నిజమైన ఆరాధనను నేర్పిస్తుంది. రాజులు, జ్ఞానులు, గొర్రెల కాపరులు ప్రభువు ముందు సాష్టాంగపడి ఆరాధించి ప్రభువును స్తుతించిరి. సాష్టాంగ ప్రమాణము నిజమైన ఆరాధనకు గుర్తు, ఏమి లేని తనమునకు గుర్తు. మొట్టమొదటి నిజమైన ఆరాధన ఈ పశువుల పాకయందే జరిగింది. వారు తమను తాము తగ్గించుకొని ఆ దేవాతి దేవుని ముందు సాష్టాంగ ప్రమాణం చేసి తమ బలహీనతలను ఒప్పుకున్నారు కాబట్టే దేవుడు వారిని అంగీకరించాడు. అదే నిజమైన ఆరాధన. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును సమృద్ధి అని కిరీటముతో అలంకరించితివి. నీవు నడిచిన తావులెందల్లా సమృద్ధి నెలకొనెను. ఎడారి పొరములు పచ్చబడినవి, కొండ నేలలు ఆనందముతో గంతులు వేసినవి. పచ్చిక పట్టులలో గొర్రెల మందలు వస్త్రం కప్పినట్లుగా ఉన్నవి. లోయలలో గోధుమ పైరు కంబళ్ళు పరిచినట్టుగా ఉన్నది. ఆ పొలములెల్లా ఆనందముతో పాటలు పాడుచున్నవి. నీవు నడిచిన తావులెందల్లా సమృద్ధి నెలకొనెను. ప్రభువు నడిచిన తావులెందల్లా ప్రభు స్పర్శతో అక్కడ పైరు పంటలు పచ్చబడినవి. ప్రభు స్పర్శతో కొండలు, కోయలు సంతోష గానాలతో నిండిపోయినట్టు ప్రభు నడిచిన తావుతో సమృద్ధి నెలకొనెను. అందుకనే ఆ ప్రభు నడిచిన తావు పశువుల పాకను మనం గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరంలో ఉన్న మనము ఆ పశువుల పాక ద్వారా ఈ సంవత్సరానికి కావలసిన సమృద్ధి అని కిరీటమును, ప్రభువు నడిచిన తావులందల్లా సమృద్ధి నెలకొనెను. ప్రభువు జన్మించిన పశువుల పాక నుండి మనం సమృద్ధిని ఆశిస్తాము. ఈ సమృద్ధి వల్ల ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ఉన్న మనము ఈ సమృద్ధి అను కిరీటముతో మనము అలంకరించబడి ఆరోగ్యకరమైన సమృద్ధి, లౌకికపరమైన సమృద్ధి, ఆధ్యాత్మికపరమైన సమృద్ధిని పొందుతూ ఈ సంవత్సరం అంతయు ఆ ప్రభు నీడలో సురక్షితముగా జీవించుదుముగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.